బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఏ ముహూర్తాన్ని మేము భీమవరం వదిలి ఇక్కడికి వచ్చాము ఆ సంకనాకి పోయాం గురు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంతటోడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம். என்ன ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறா இந்த நாய். ஆமா மார்னிங் ஷோ கேக்குதாடா? கிளைமேக்ஸா காட்டுறா கையால. మామా ఇప్పుడు ఈడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవని నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. டேய் ஏன் ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? நீ வைசாக் போயிட்டு இருக்குல்ல, எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. డార్లింగ్ నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళరా చిట్టు అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతో నాకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడా లేదు.
చిట్టుని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాంరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 days ఫంక్షన్ కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ పడదే పో, వేలు పార్ పోడా. ఒరే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా వాడండి రా. సార్, గోదావరి ఎప్పుడు వద్దే? ఆ? ఏంటే గోదావరి గోదావరి అలా స్ట్రైట్ గా రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటది, నీకోసం పెట్టారు అది వెళ్ళు. ఒరే నీ పోనీ brain నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాత్ పేసిడే. ముంజా ఒరే బుజ్జిగా మా బుజ్జిగాడు. ఒరే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా, ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదిరా. ఏడుసోలే. ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మరిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పద వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా. పల్ల తాగేద్దాం. వద్దు బా. మన బెట్టు తాగేద్దాం. అడుగురా బావా, పద పారిపోదాం. ఏ? అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బావా, పారిపోతామా బెటరు. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, ఇది మొత్తం పులిహేర చేసేస్తున్నాడు. బోర తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దండం పెడతాను బాబా, వాళ్ళ గురించి నీకు తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడను. కాదా చెయ్య. కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్, మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు, టోక్యో జానేటిదా? పోలీసుల్ని కొడతావరా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? ఆ, అనవసరంగా ట్రైన్ దిగ్గారని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీ తబా అన్న. ఇప్పుడు చూడు, సెంటర్ జైల్లో పడదోపారు. యా? సార్ మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేను ఏ తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, ఆ, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటిని కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో
రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి అది కాదు సార్. పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే నాకు ఇన్ఫర్మేషన్ సార్, ప్లీజ్. ఇస్తున్నావా? అది కాదు సార్. ఏయ్! సార్, సార్, అది కాదు సార్. పారిపోతావా? ఎక్కడికి? తమ్ముడు ఏడాడు నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. ఎక్కడికి? పారిపోరా? సార్. పారిపో! తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరతు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు ఆ? వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బొద్దా? కావాలి, ఎందుకొద్దు? ఎంత కావాలంటే ఆ? ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. యా నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి వాడు చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టు ఎక్కడుందో? ఎక్కడికే? అమ్మా ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారు. అమ్మా డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా. ఆడి ఇంక జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే ఎప్పుడైనా నేను తండ్రిలా చూసానా, స్నేహితుడిలా చూసా? దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాలు ఏ వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ దేమో బా. మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే. వెళ్ళిపోవాలా? ఎరా కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే ఎద్దవాళ్ళు నా దగ్గర. నాకేదో 6th సెన్స్ కొడుతుంది. ఏయ్! ఏమిట్రా గూడు పుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. చెప్పరా? చెప్పు. చెప్పరా? Come on, search! ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. ఆ, బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదా అండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా? ఆ. ఏమండోయ్? చిట్ట 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 వచ్చింది, రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. చిట్టి ఆహా. పక్కింటి చిట్టువే? ఆ. అవునండి, ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. ఆహా. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓహో. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? ఆహా. అమ్మేస్తావా? ఆ, ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు. ఆడెక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తిపోడకొచ్చావా? ఏయ్ నడవ బయటికి నడవ.
చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే రేయ్ బుజ్జిలేదు గజ్జలేదు నడు బయటికి నడు. ఏయ్, వెళ్ళు తల్లి, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లే. ప్లీజ్ ఎంత అండి. కడుపు కోత పెట్టావే, ఉన్న ఒక్క కొడుకుని మళ్ళీ ఎత్తుపోవడానికి వచ్చావు నువ్వు. వెళ్ళు. చిట్టి అంటే చిట్టి ఊకుండా వచ్చేసింది బుజ్జిగాడు కావాలంట. ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి. తెరవండి. 10 లక్షలు, సెల్ ఫోన్. నా పేరు రాజు అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఏ వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. ఏ నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళజోడు నాకు నచ్చలేదు. అది పోలే, ఇంత సడన్ గా తీసేయమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నువ్వు రోజుల్లో ఈ పాట వదలలేదురా. ఒరేయ్, మీ ఇల్లు అది కదరా? రే నా చిట్టిల్రా. చిట్టిగా చిట్టిల్లు కూడా వదిలేలేడు. చిట్టే నా చిట్టే వచ్చేస్తా చూడు. ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టెవరు? ఏం చిట్టి? నీ బుజ్జిని. అమ్మా ఈడెవడ బుజ్జంట. చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాన్నాళ్ళైంది, మాకు తెలీదు. ఏ నువ్వు రాలే. చిట్టి లేదంటరా, ఇప్పుడు ఎలాగా? యహా, ఈ ఎదో ఓటాలందరినీ అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం పద. బాబోయ్ కొట్టేతాడేమోరా. ఎలా? నేనున్నాను కదా, నీకేమవుతుంది? రా రా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ఎస్, ప్రభాస్ హియర్. నన్ను గుర్తుపట్టారండి? లేదు, ఎవరు నువ్వు? అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడి క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాడి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చేవారు. నేను నా కొడుకు కొనిపెట్టలేదు, ఎప్పుడు నీకెప్పుడు ఇచ్చాను నమ్మను. అదేంటండి మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రించి కొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పడి. కరెక్ట్, నువ్వు ఇక్కడ ఆడుకున్నావు. సార్ ఈ పక్కింట్లో చిట్టి వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అదా దొంగముండ, నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక. పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. బా కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగాడు నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక్కడనే అయిపోయారు, అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? ఒక 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్. మీరే ఇంత మంచివాళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచివాడు అయి ఉంటాడరా బాబు. మీరిద్దరు ఇవాళ నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్, కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి. ఇంత ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో. మా ఇంటికి వెళ్ళిపోదాం రండి రా. నేను కాదు సార్, హృతిక్ రోషన్ అలా ఉంటాడు. ఏమండి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. ఏయ్ సిగ్గులా జలేదు నీకు. నడు నడు బయటికి. ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. ఒసేయ్, చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకొచ్చావు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ వస్తుందంట. ఫోన్ నంబర్ లో ఏంటి సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే ఓ దయ్యం వచ్చిందిలే. చా. నిన్న నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా ఎక్కడ? అంత గట్టిగా అరిచేయండి బాబు. మా బుజ్జిగాడు చూద్దామని వచ్చిందంట. తిట్టి పంపించేశాను. సార్ చిట్టే 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 చిట్టే. బుజ్జి
బుజ్జి నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవును నాన్న, నేను నీ బుజ్జిని. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పే నాన్న, నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నదే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదులే నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా. త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే.